అందరికీ నమస్కారం అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు వీడియోలో పుదీనా, కొత్తిమీర, కొబ్బరి వీటితో మనం పచ్చడి ఎలా తయారని చూద్దాము. మేము చిన్న పుదీనా కట్టలు 2 తీసుకున్నామండి. దాన్ని ఆకులన్నీ దూసేసి చక్కగా కడిగి గోరువెచ్చని నీళ్ళలో కడిగి మీకు ఇలా కళాయిలో వేసుకొని చక్కగా వేపుకున్న తర్వాత కొత్తిమీరను కూడా ఈ పుదీనా ఎంత తీసుకున్నాం దానిలో సగం తీసుకున్నామండి. అలా తీసుకొని దాన్ని కూడా గోరువెచ్చని నీళ్ళలో కడిగి నీళ్ళలో వేసి పుదీనాను ఈ కొత్తిమీర కలిపి వేపాము. వేపిన తర్వాత ఎండుమిరపకాయలు వేపాము. ఎండుమిరపకాయలు కొద్దిగా మినువులు కూడా వేసుకోవచ్చండి దీనిలో. ఇలా వేసుకున్న తర్వాత చింతపండు కొద్దిగా తీసుకొని సరిపడా దాన్ని నీళ్ళలో నానబెట్టాము. ఉప్పు సరిపడా వేసుకోండి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్స్ చేసిన తర్వాత మీరు తాలింపు కావాలంటే తాలింపు అనేది వేసుకోవచ్చండి. తాలింపు కూడా వేసుకోవచ్చు. మీకు 2 రోజులు ఈజీగా నిల్వ ఉంటుంది. దీనిగా మీరు ఇలా కొబ్బరి అన్నీ కలిపి మేము మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసాము. చాలా టేస్ట్గా ఉందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టపడతారు. మన టిఫిన్లో కూడా వాడుకోవడం బాగుంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మరిన్ని వీడియోలు అందించడం కోసం. ఇది మనం ఎంత వేడి నీళ్ళలో జాగ్రత్తగా ఉండి పాటించి చేస్తే అంత నిల్వ ఉంటుందండి. థ్యాంక్ యూ.